వేదిక నిర్వహించిన పెద్దలకు మరియు కింద ఉన్నటువంటి నా తోటి మిత్రులు అందరికీ కూడా జై భీమ్. ఇక్కడికి ఎంతో దూరం నుంచి వచ్చారు. ఎలా వచ్చారు మీరు ఇక్కడికి, ఈ స్టేజ్కి, అంటే ఈ వేదిక దగ్గరికి ఎలా వచ్చారు అంటే చిన్న ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. ఎవరు జీపీఎస్ వాడి వచ్చారండి? జీపీఎస్ యూజ్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది? అంటే రూట్ మ్యాప్ తెలియక జీపీఎస్ వచ్చిన తర్వాత మనకి ఈజీగా ఉందా లేదా? ఆ జీపీఎస్ మా బ్లూ వింగ్స్ ఫౌండేషన్కి ఎవరంటే సతీష్ చంద్ర సారు. సో మేము ఎక్కటో తిరుగుతున్నాము, గమ్యం అయితే చేరుకోలేకపోతున్నాము. ఇజ్రాయెల్ ప్రజలు కనుక 40 సంవత్సరాలు ఎలాగైతే తిరుగుతూ ఉన్నారో పక్కన 11 రోజులు, ఒక నెల రోజుల్లో చేరుకోవాల్సిన డెస్టినేషన్ని మేము చేరుకోలేకపోయాం. సో అనేక సంవత్సరాల నుంచి మా మార్గం అయితే తిరుగుతూ ఉన్నాం, కానీ రెస్ట్ లేకుండా ప్రయాణం అయితే చేస్తున్నాం, కానీ మా డెస్టినేషను ఏంటనేది మాకు క్లారిటీ లేదు. ఆ క్లారిటీ ఇచ్చింది మాత్రం సతీష్ చంద్ర సారు. అనేక మంది మేధావులను అయితే ప్రసంగాలు విన్నాము, ఎంతోమంది అద్భుతంగా పనిచేసినటువంటి ఆఫీసర్స్ మెసేజ్ విన్నాము, చాలా కష్టపడి కింద కోర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ మెసేజ్లు విన్నాము, గాథలు విన్నాము. కల్చరల్ వింగ్తో స్టార్ట్ చేయాలనుకున్నాం బ్లూ వింగ్స్ ఫౌండేషన్, కానీ క్రమక్రమేణా వేరే వేరే థీమ్స్లో వెళ్తున్నాము. విజయవాడలో మీటింగ్ జరగాలంటే మాకు ఛాలెంజ్ లాగా ఉంది. నెంబర్ 1 సెప్టెంబర్ 2023లో చెంచాలే నేతలైతే అనే టాపిక్ తీసుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళకి సంబంధించి పెడుతున్నామా, ఎవరికి సంబంధించి పెడుతున్నాము, సిపిఐ భవన్లోనే ఎందుకు పెడుతున్నాము అని చెప్పి అడిగారు. మాకు ఏ కులము, ఏ మతము, ఏ పార్టీకి సంబంధించి కాదు, జస్ట్ వీ వాంట్ టు ఎక్స్చేంజ్ అవర్ థాట్స్ అండ్ ఎక్స్ప్లోర్ అవర్ నాలెడ్జ్ అని చెప్పి మాత్రమే చెప్పాము. అదేవిధంగా మీరు ఎంతమంది నమ్ముతున్నారో తెలియదు, మతం మారితే దేశభక్తి లేనట్లేనా అనే టాపిక్ మేము పుట్టాపురం వరకు మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ టెర్రరిజం గురించి ఎలా విడదీస్తుందో అదంతా ఉగ్రవాదమే, కలిపేదే ప్రేమ అనేది తెలుసుకున్నాము. కానీ మనం అనేక సంగతులు అయితే తెలుసుకున్నాము. ఆర్క్ అనేది ఒక థీమ్ ఇక్కడ స్టార్ట్ చేశాము. ఆ టాపిక్ అయితే మేము ఈ టెర్రరిక్ అటాక్ జరగకముందే డిసైడ్ చేశాము. కానీ మేము తీసుకున్న టాపిక్ తర్వాతే దానికి సంబంధించినటువంటి సీక్వెన్స్ అంశాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి, అంటే ఇంకా అనేక థీమ్స్ ఉన్నాయి, మనం ఫాలో అవుదాం. ఆర్క్ అనేది 2025కి మనం కేటాయించాము. సో ఓపిక్గా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. జై భీమ్.